జై శ్రీరామ్ 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2026 జూలై లోపల ఆయన రిజైన్ చేయటం కానివ్వండి, లేకపోతే మరణించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశికి అధిపతి శని కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు మరియు పూర్వభద్ర 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీకు గురుగారు యోగిస్తున్నారు 5వ స్థానంలో, శుక్రాచార్యులు వారు 7వ స్థానంలో యోగిస్తున్నారు. అలాగే మీకు కుజుడు కూడా యోగిస్తున్నారు. 3 గ్రహాలు యోగిస్తున్న మిగతా గ్రహాలు వ్యతిరేకత ఉన్నది మరియు ఏలినాటి శని ఉన్నది. నవధాన్యాలు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. నవగ్రహ టెంపుల్కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. మీరు శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక మంచి ఫలితం ఉంటుంది. సోమవారం రోజున బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. ఒకవేళ స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది, తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే కనుక ఇక్కడ కుటుంబ స్థానంలో శని ఉన్నారు. సూర్యుడు శని బద్ధ శత్రువులు. కుటుంబ స్థానంలో ఇట్లా ఈ విధమైన గ్రహస్థితి ఉండటం మూలంగా ధనపరంగా కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి. లవర్స్ కి మాత్రం చాలా బాగుంది. 5వ స్థానం గురువు గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ లవ్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే శత్రువులు అనే వాళ్ళు ఉండరు, మీకు శత్రువులు మిత్రులు అవుతారు. ఈ వారంలో చాలా బాగుంటది. అలాగే మీకు హెల్త్ పరంగా చూస్తే కనుక చాలా బాగుంటది, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. ఇక్కడ 7వ స్థానంలో శుక్రుడు ఉన్నారు. లవ్ ఇవన్నిటికి కారకుడు అనమాట శుక్రుడు. 7వ స్థానం ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తారు. మ్యారేజ్ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. బిజినెస్ పరంగా చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటది. మీరు తీసిన డెసిషన్స్ కి కారకుడు బుధుడు. మీరు కనుక కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోతే బిజినెస్ లో నష్టాలు వస్తాయి. ఇక్కడ శని దృష్టి బుధుడి మీద ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కెరియర్ పరంగా చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. మీకు అనుకున్న కంపెనీలో ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. చాలా బాగుంటది ఈ వారం అనేది. చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా మాత్రం మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.